Then he goes on to speak about fear. Do not fear. This is one of the favorite words of Jesus. ఆ తర్వాత మనం భయం గురించి ఇక్కడ చదువుతాము. భయపడకుడి అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఇష్టపూర్వకంగా చెప్పిన మాట అనేక సార్లు. Fear not, fear not. Do not fear what people can do to you. భయపడకుడి, భయపడకుడి. మనుషులు మీకు ఏదో చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. You know, there may be a lot of things they accuse you of, but it says here in verse 26, there's nothing covered that will not be revealed. Verse 26. There's nothing hidden that will not be known. వాళ్ళు మిమ్మల్ని అనేక పేర్లు పెట్టి పిలవచ్చు, కానీ ఇక్కడ 26వ వచనంలో మనం చూసినట్లయితే మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. You don't have to be afraid of anything. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. Everything, God is going to bring everything into the light. The hidden motives of people in what they are seeking to attack you, God will bring it to light. Don't worry. దేవుడు సమస్తమును వెలుగులోకి తీసుకుని వస్తాడు. ఏ ఉద్దేశాలతో అయితే వాళ్ళు నీ మీద దాడి చేస్తున్నారో దేవుడు వాటన్నిటిని కూడా ఒకానొక రోజు వెలుగులోకి తీసుకుని వస్తాడు. The crooked people who try to accuse you falsely, God will bring them to light. నీ మీద తప్పుడు నేరారోపణలు చేసే వంకర బుద్ధి గల వారిని దేవుడు ఒకానొక రోజు వెలుగులోనికి తీసుకుని వస్తాడు. Bring it to light. Leave it to God. There's nothing covered that will not be revealed and hidden that will not be known. కాబట్టి అది దేవునికి విడిచిపెట్టాలి. మరుగైంది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. The same thing applies to our own life. If you're a preacher and there's something crooked in your life, be sure that one day it will be revealed. That's why we got to walk in the light. కాబట్టి అదే విషయం మనకు కూడా అన్వయించబడుతుంది. మనం కూడా బోధిస్తూ ఒకవేళ వంకర బుద్ధి కలిగి ఈ విధంగా ఉన్నట్లయితే దేవుడు వాటన్నిటిని వెలుగులోనికి తీసుకొని వస్తాడు. All the time. ఎల్లప్పుడూ కూడా. And therefore, he says in this also, if I have told you something in the darkness, speak it in the light. And what you hear whispered in your ear, proclaim upon the housetops. కాబట్టి చీకట్లో నేను మీతో చెప్పింది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడింది మేడల మీద ప్రకటించండి. So God wants to speak to us in the darkness. That's a very interesting word. కాబట్టి దేవుడు చీకట్లో మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇదెంతో ఆసక్తికరమైన మాట. What I tell you in the darkness, that means in the middle of the night. That's when it's dark. దేవుడు చీకట్లో మనతో మాట్లాడతాడు అంటే అది అర్ధరాత్రి పూట అయి ఉండొచ్చు. You wake up, like Samuel you say, speak Lord, for your servant is listening. అర్ధరాత్రి నీవు మేల్కొన్నప్పుడు సమూయేలు వలె నీవు దేవుణ్ణి అడగవచ్చు, ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. And God says something to you, we have to proclaim that. అప్పుడు దేవుడు నీతో ఏమైనా చెప్తే దాన్ని మనం ప్రకటించాలి. You have the habit of listening? వినే అలవాటు నీకుందా? When you're in bed at night and you're awake, you say, Lord, speak. It's one of the best times to hear because the whole world is still. Everybody's asleep. You can hear God speaking to you. రాత్రి పూట నీవు బెడ్ మీద ఉన్నప్పుడు, నువ్వు మేల్కొన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అందరూ నిద్రపోతున్న సమయం కాబట్టి దేవుని దగ్గర నుంచి వినటానికి అది శ్రేష్టమైన సమయము. Proclaim it in the light. ఆ విధంగా నువ్వు విన్నదాన్ని వెలుగులో ప్రకటించాలి. And what you hear whispered in the ear, the gentle whisper of the Holy Spirit, proclaim it on the housetops. నీవు ఏదైతే మృదువైన స్వరాన్ని, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటావో దాన్ని మేడల మీద ప్రకటించాలి. This verse teaches us that God speaks to us. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే దేవుడు మనతో మాట్లాడతాడు. Not with big trumpet sounds, etc., but in a gentle voice, softly like a whisper. పెద్ద పెద్ద బోర శబ్దాలతో కాదు, కానీ నెమ్మదిగా మెల్లనైన స్వరంతో దేవుడు మనతో మాట్లాడతాడు. And in the darkness, but we proclaim it publicly. ఆ చీకట్లో మనం విన్నదాన్ని బహిరంగంగా ప్రకటించాలి. And don't fear, again repeated, do not fear, do not fear. Verse 26 and verse 28, it's like ఇక్కడ మరలా చెప్పబడింది, భయపడకుడి, భయపడకుడి. 26వ వచనము, 28వ వచనము. in the end of Matthew 6, we saw Jesus saying 3 times, don't be anxious, don't be anxious, don't be anxious. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరిలో మనం చూసాము, చింతించకుడి, చింతించకుడి, చింతించకుడి అని 3 సార్లు ప్రభు చెప్పారు. So here he says, do not fear, do not fear. And again in verse 31, do not fear. ఇక్కడ కూడా ప్రభువు చెప్తూ ఉన్నారు, భయపడకుడి, భయపడకుడి. 31వ వచనంలో మరొకసారి భయపడకుడి అని చెప్తూ ఉన్నారు. So there it was, don't be anxious 3 times. Here it is, don't be afraid 3 times. అక్కడ మనం చూసినట్లయితే చింతించకుడి అని 3 సార్లు ప్రభు చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే భయపడకుడి అని 3 సార్లు చెప్పారు. 3 times. Don't be afraid, verse 26. Don't be afraid, verse 28. And don't be afraid, verse 31. ఇక్కడ కూడా 3 సార్లు మనం చూస్తాము. 26వ వచనంలో భయపడకుడి, 28వ వచనంలో భయపడకుడి, 31వ వచనంలో కూడా భయపడకుడి అని ప్రభు చెప్పారు. Don't be afraid of those who can kill your body. కేవలం మీ దేహమును మాత్రమే చంపివేయు వారి గురించి భయపడవద్దు. Every Christian,
If he wants to be a true disciple of Jesus, must listen to this. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యులుగా ఉండగోరిన ప్రతి క్రైస్తవుడు కూడా దీన్ని వినాలి. Don't be afraid of people who call you Beelzebul, verse 25 and 26. నిన్ను బయల్జెబూలు అని పిలిచే వారి గురించి భయపడవద్దు. 25, 26 వచనాలు. Don't be afraid of those who can kill your body because they can't kill your soul. మీ ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. It's better to fear him who can destroy both body and soul in hell. If I fear God, I need not fear anything else on this earth. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికే మిక్కిలి భయపడుడి. నేను దేవునికి భయపడినట్లయితే మరెవరికి మరి దేనికి ఈ లోకంలో భయపడాల్సిన అవసరం లేదు. That's a beautiful verse in Isaiah chapter 8, verse 12 and 13. When you combine it together, the Living Bible combines it and says, if you fear God, you need fear nothing else. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12, 13 వచనాలను మనము కలిపి రాసినట్లయితే లివింగ్ బైబిల్ తర్జుమాలో ఈ విధంగా అద్భుతమైన మాట ఉంది. నీవు దేవునికి భయపడినట్లయితే మరెవరికిని మరి దేనికిని భయపడవలసిన అవసరం లేదు. It's a great verse. I've had it in my sitting room for 40 years and it's encouraged me constantly. ఎంతో అద్భుతమైన వచనము. నేను కూర్చుండే గదిలో 40 సంవత్సరాలు దాన్ని నా ముందు పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించేది ఇది. If you fear God, you need fear nothing else. I want to encourage you to believe that verse. You need fear nothing. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఈ మాటను నమ్మమని. మీరు దేవునికి భయపడినట్లయితే మరి దేనికిని భయపడాల్సిన అవసరం లేదు. Terrible things are going to happen on this earth in the days to come, but you need to fear nothing if you fear God. రానున్న దినాల్లో భయంకరమైన విషయాలు ఈ భూమి మీద జరగబోతున్నాయి. అయితే నువ్వు దేవునికి భయపడినట్లయితే మరి దేనికిని భయపడవలసిన అవసరం లేదు. And then he goes on to speak about our personal needs, ఆ తర్వాత ఆయన మన వ్యక్తిగత అవసరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. Aren't 2 sparrows sold for a cent? Not one of them will fall to the ground apart from your Father. For the very hairs of your head are numbered. 29వ వచనంలో మనం చూసినట్లయితే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడిన కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి. The Lord says you're of more value than many sparrows, verse 31. ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే 31వ వచనంలో మనం చూసినట్లయితే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. Therefore, do not fear. కనుక మీరు భయపడకుడి. Because even the sparrow that falls to the ground, the Father is watching. Now, think of the millions of sparrows that are on the earth. They're so cheap. ఎందుకంటే భూమి మీద పడే పిచ్చుకలను కూడా తండ్రి చూస్తూ ఉన్నాడు. మీరు చూసినట్లయితే ఈ లోకంలో ఈ భూమి మీద ఎన్నో పిచ్చుకలు పడిపోతూ ఉంటాయి. వాటికి ఎంతో విలువ తక్కువగా ఉంటుంది. And it's unbelievable how Almighty God could watch. It's so difficult for our mind to comprehend that with all the millions of insects and birds that are on earth, God sees even a sparrow fall to the ground. ఇది మనం ఊహించుకోవటం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ భూమి మీద ఉన్న కోట్ల కొలది పిచ్చుకలని, కీటకాలని వాటిని చూడటం, ఒక పిచ్చుక పడిపోయినప్పుడు దాన్ని చూడటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. Here the Lord is showing us teaching us about the tremendous ability that the Father has. I mean, God is almighty. It's so difficult for our mind to understand. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే తండ్రి యొక్క అద్భుతమైన సామర్థ్యం గురించి చెప్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. దాన్ని మనం అర్థం చేసుకోవటం కూడా ఎంతో కష్టం. And he says, as far as human beings are concerned, the hairs of your head are numbered, verse 30. ఇక్కడ మనుషులకు సంబంధించి చూసినట్లయితే 30వ వచనములో మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. Now, whether that means that God knows the total number or whether he knows this is hair number 31 and this is hair number 897. అంటే తల వెంట్రుకల లెక్కంతా ఆయనకు తెలుసా, లేకపోతే ఒక వెంట్రుక పడిపోయినప్పుడు ఇది 31వ వెంట్రుక పడిపోయింది, 897 వెంట్రుక పడిపోయింది అనేది దాని అర్థమా? I can believe both. That God knows the number of your hair. If one hair falls out of your head, when you wake up at night, for example, wake up in the morning, you see a hair of yours on the pillow, that doesn't disturb you. నేను ఈ రెండింటిని నమ్ముతాను. నీ తల మీద నుంచి ఒక్క వెంట్రుక రాలిపోయినా కానీ, ఒకవేళ నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఒక వెంట్రుక రాలి పడిపోయింది అనుకోండి, ఉదయం లేచిన వెంటనే నీ దిండు పక్కన ఒక వెంట్రుక రాలి పడిపోయినట్లయితే దాన్ని బట్టి నువ్వేమీ కలత చెందవు. And if the Lord knew the exact moment at night when that hair fell off from your head, రాత్రి ఏ సమయంలో ఖచ్చితంగా ఆ వెంట్రుక పడిపోయిందో ప్రభువు దాన్ని గమనిస్తున్నట్లయితే,
Can you imagine the intense care He has over you throughout the night? ఆ రాత్రి అంతా కూడా దేవుడు నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో నువ్వు ఊహించగలవా? A lot of people who get fear, dreadful dreams at night, who are afraid at night, think of this verse. చాలా మంది రాత్రిపూట భయపడుతూ ఉంటారు, పీడకలలు వస్తూ ఉంటాయి. ఈ వచనం గురించి ఆలోచించండి. Even the hair that falls from your head to the pillow, which you never know when it happened, you only see it in the morning. రాత్రిపూట నీ తల మీద నుంచి ఒక వెంట్రుక రాలి నీ దిండు మీద పడిపోయినప్పుడు అది ఖచ్చితంగా ఎప్పుడు రాలిపోయిందో నీకు తెలియదు. ఉదయం మాత్రం నువ్వు చూస్తావు దాన్ని. It doesn't disturb you. God knew about it. ఉదయం దాన్ని చూసి నువ్వేమి కలత చెందవు, కానీ దాని గురించి కూడా దేవునికి తెలుసు. This is the intensity of His care for us. మనల్ని గురించి ఆయన ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో ఇది తెలియజేస్తుంది.